60 voltage 28Ah lithium ion battery, cutoff voltage 67.2 voltage, and battery using purpose vehicle వచ్చేసరికి ప్యూర్ ఏవీ వెహికల్, సేమ్ ప్యూర్ ఏవీ సైజు, ఎక్స్ట్రా హైట్ అయితే రాదు. అండ్ బిఎంఎస్ వచ్చేది జేకే బిఎంఎస్ అండ్ 3 పిన్ సాకెట్, ప్యూర్ ఏవీ సేమ్ యాజ్ ఇట్ 3 పిన్ సాకెట్, సేమ్ యాజ్ ఇట్ సైజు. బ్యాటరీ యొక్క వెయిట్ అప్రాక్సిమేట్లో వచ్చేసరికి 12 kgs, అరౌండ్లో 13 kgs ఉంటుంది. బ్యాటరీ యొక్క డేటా, బ్యాటరీ అనేది మొబైల్ కనెక్టింగ్ అవుతుంది. ఓకేనా, మన దగ్గర ఏ బ్యాటరీ తీసుకున్నా సరే మొబైల్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ బిఎంఎస్ఏ మొత్తం క్లియర్ చేస్తుంది. బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నది, మోటార్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు, ఎంతవరకు ఛార్జ్ పెడుతున్నారు, ఎప్పుడు అయిపోతుంది, మీరు ఎన్ని కిలోమీటర్లు తిరగవచ్చు, ఎవ్రీథింగ్ మీ మొబైల్ అయితే డేటా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వోల్టేజ్ లెఫ్ట్లో చూపించింది వోల్టేజ్, రైట్లో చూపించింది కరెంట్ అనేది ఇప్పుడు బ్యాటరీ అనేది కాన్స్టెంట్గా ఉన్నది. ఛార్జింగ్ అవుట్పుట్ వెళ్ళడం లేదు, ఇన్పుట్ కూడా రావడం లేదు. ఆ కారణం వల్ల అయితే 0-0లో ఉన్నది. ఒకవేళ అవుట్పుట్లో ఉంటే మైనస్ చూపిస్తుంది, ఇన్పుట్లో ఉంటే మైనస్ అనే సింబల్ రాదు, జస్ట్ ఇన్పుట్ కరెంట్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ ఆన్, డిశ్చార్జ్ ఆన్, బ్యాలెన్సింగ్ ఆఫ్, ఇందులో బ్యాలెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యాటరీలో ఎక్కువ తక్కువ వోల్టేజ్ అయిపోయినప్పుడు మైలేజ్ యొక్క ప్రాబ్లం అయితే వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఇదైతే క్లియర్ చేస్తుంది. ఎవ్రీ టైం కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీకి ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నది కూడా ఇక్కడే చూపిస్తుంది. 16 సిరీస్ సెల్స్ ఉంటాయి. ఈ 16 సిరీస్కి ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నది. ఇందులో ఫస్ట్ నెంబర్ సెల్కి అయితే కొద్ది తక్కువ వోల్టేజ్ ఉన్నది, 6 లేదా 16 నెంబర్లు ఎక్కువ ఉన్నది. దీంట్లో మారుస్తూ ఉంటుంది. ఈ రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లో మారుతుంటుందంటే మీ మొబైల్లో మీ యొక్క బ్యాటరీ అనేది బ్యాలెన్సింగ్ అవుతున్నట్టు అర్థం. అలాగే దీంట్లో సెట్టింగ్స్ కూడా చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా డీలర్కి సంబంధించిన సెట్టింగ్స్. ఇప్పుడు కస్టమర్కి వచ్చేవరకు ఓన్లీ ఫస్ట్ పేజ్లో అయితే కరెక్ట్గా అయితే సూటబుల్ అవుతుంది. ఇది మొబైల్ కనెక్టింగ్లో చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. అరౌండ్ 3 మీటర్స్లో అయితే కనెక్ట్ అయిపోతుంది. మీ బ్యాటరీ అనేది ఆపుకోవాలనుకుంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే స్విచ్ ఆటోమేటిక్గా మొబైల్ అనేది బిఎంఎస్ అనేది ఆఫ్ చేసేస్తుంది. బ్యాటరీ నుంచి అవుట్పుట్ అయితే వోల్టేజ్ రాదు. ఓకేనా, లైట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మొబైల్కి కూడా డిస్కనెక్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఆన్ అవ్వాలంటే స్విచ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2.5 years వారంటీ ఉంటుంది. బ్యాటరీ యొక్క అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసరికి 25,000 నుంచి అరౌండ్ 28 లోపు అయితే బిలో ఉంటుంది. 25 to 20 బిలో ఉంటుంది. 25 to 28 అయితే అమౌంట్ అయితే ఉంటుంది. బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసరికి అరౌండ్లో మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 3 years వరకు అయితే ఈ బ్యాటరీ లైఫ్ పనిచేస్తుంది. అప్రాక్సిమేట్లీ కిలోమీటర్లు వచ్చేసరికి 23,000 లేదా 25,000, 23,000 నుంచి 25,000 వరకు అయితే ఈ బ్యాటరీ అయితే లైఫ్ టైం అయితే ఉంటుంది, లేదా 2.5 years వారంటీ. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే కనెక్ట్ అవుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.